మనం ఏ ఇతిహాసం తీసుకున్నా హాయ్ అండి, హాయ్ మన మనీ మైండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఒక ఆలోచన విధానము ఎలా ఉండాలి, మన యాక్టివిటీస్ అనేది ఎలా ఉండాలి అంటే మనం ఎంత పాజిటివ్గా మన మైండ్ని నిరంతరము ఉంచుకుంటామో అంత నీకు శక్తి అనేది ఈ యూనివర్స్ అనేది నీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ యూనివర్స్ అనేది ఏంటంటే మీలో ఉన్న మీ శక్తి. ఎన్ని రోజులు ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని వినడమే తప్ప నీలో ఉన్న శక్తిని నువ్వు ఎప్పుడు గుర్తించలేదు. అది గుర్తించక నీకంటూ నువ్వు ఎన్నో నెగిటివ్స్ ఆలోచించుకొని నీ జీవితాన్ని నువ్వే నిరంతరంగా తగ్గించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు డబ్బు పట్ల దృష్టి అనేది కేంద్రీకరించడం జరుగుతుందో నీకు డబ్బు చాలా ఈజీగా సునాయాసంగా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఫస్ట్ దాన్ని నమ్మాలి. అంటే ఎవరి కింద పని చేయడానికి వీల్లేదు. నీ సొంతంగా నీ ఆలోచనలు స్పష్టంగా అందరి ముందు చెప్పే విధంగా ఉండాలి. ఎవరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లాంటివి తీసేయాలి మైండ్ నుంచి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే నీకు ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం రావడం జరిగిందో నువ్వు కిందికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఎప్పుడైతే అందరినీ సమదృష్టితో సమానంగా చూసావనుకో, నువ్వు పక్కవాడికి ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సింది ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. ఒక్క కండిషన్ ఏంటంటే పక్కవాడికి ఇబ్బంది పెట్టొద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టొద్దు. దాని తర్వాత నువ్వు ఏది చేసుకున్నా పర్లేదు, నీకు ఎలాంటి ఎంజాయ్మెంట్ చేసుకున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నీకు నువ్వుగా ఎలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అన్న ఆలోచన నీలో బిల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ.